గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్. ఈ వీడియోలో మనం వెస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీన్ని మనం షార్ట్కట్లో సిఎండి ప్రొడక్ట్ అంటాం. సో ఈ ప్రొడక్ట్ని ఎందుకు యూజ్ చేయాలి, ఎలాంటి ప్రాసెస్లో దీన్ని తయారు చేశారు, ఎలాంటి మినరల్స్ మనకి దీనిలో అందుతాయి, అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మన హెల్దీ లైఫ్ స్టైల్ కోసం ఏం అవసరం అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? గుడ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యాక్టివ్ లైఫ్ స్టైల్, ఫ్రెష్ ఎయిర్, అలాగే ఫిట్నెస్ రెజ్యూమే, ఇవన్నీ అవసరమని మనం అనుకుంటాం కదా. సో దీనిలో మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమన్నా ఉందా? మన బాడీకి మినరల్స్ యొక్క అవసరం ఉంటుందా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఖచ్చితంగా ఆలోచించాలండి. మినరల్స్ అనేవి మన బాడీకి చాలా అవసరం. మనం ఇంతకుముందు ట్రైనింగ్స్లో ఏం నేర్చుకున్నాం? విటమిన్ డెఫిషియన్సీ గురించి, న్యూట్రిషనల్ ఫుల్ఫిల్మెంట్ గురించి, ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి, హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ గురించి నేర్చుకున్నాం కదా. వీటికి సంబంధించిన సప్లిమెంట్స్ కూడా వెస్టేజ్లో ఉన్నాయి. విటమిన్ డెఫిషియన్సీకి అయితే కనుక అబ్జార్బిట్ సబ్లింగల్ స్ప్రేస్ రీసెంట్గానే లాంచ్ అయినాయి. మరి మనకి మినరల్ డెఫిషియన్సీ వస్తే ఏంటి సొల్యూషన్ అనేది మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ సిఎండి అండి. సో మన కంపెనీ మినరల్ డెఫిషియన్సీ కోసం ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్ అండ్ ఎవ్రీ అలైన్మెంట్లో ఖచ్చితంగా మినరల్ డెఫిషియన్సీ యొక్క పాత్ర ఉంటుందండి. అయితే మినరల్స్ అంటే ఏంటి అసలు? మినరల్స్ అనేవి న్యాచురల్గా అక్కరయ్యే ఇనార్గానిక్ ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. వీటికి ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అలాగే కెమికల్ కాంపోజిషన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, క్రిస్టల్ ఫామ్ ఉంటుంది, అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ మినరల్స్ అనేవి మనకి ఎందుకు అవసరం అని మనం చూసినట్లయితే వాకింగ్, టాకింగ్, థింకింగ్, స్లీపింగ్, అంటే నడవడానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికి, పడుకోవడానికి, అసలు ప్రతి ఒక్క పని మనం చేయడానికి మినరల్స్ అనేది చాలా అవసరం అండి. మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. అసలు ఈ మినరల్స్ మనకు ఫుడ్లో ఏ విధంగా దొరుకుతాయో మనం చూద్దాం. మనం తినే ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ బనానా తీసుకుంటే బనానాలో మనకి పొటాషియం లభిస్తుంది, పాలల్లో కాల్షియం లభిస్తుంది, మామిడి పండ్లలో మ్యాంగనీస్ లభిస్తుంది, ఆకుకూరలు, పాలకూరలో మనం చూసినట్లయితే ఐరన్ అనేది లభిస్తుంది, ఎగ్స్లో మనకి జింక్ అండ్ సెలేనియం అనేది లభిస్తుంది అనమాట. ఇవి సరిపడినంత అమౌంట్స్లో మనకి ఉంటేనే మన బాడీ యొక్క బోన్స్ అలాగే మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. అలా మన హ్యూమన్ బాడీ అనేది ఆరోగ్యవంతంగా ఉంటుందన్నమాట. సో అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ మనకి లభించడం అనేది చాలా అవసరం. అయితే మనకి హ్యూమన్ బాడీకి రోజుకి ఎన్ని రకాల మినరల్స్ అవసరం అని మనం చూసినట్లయితే మినిమం 60 మినరల్స్ అనేవి మనకి అవసరం అండి. కానీ మనకి ఫుడ్ ద్వారా దొరికేవి ఎన్ని మినరల్స్ అని మనం చూసినట్లయితే 16 నుంచి 18 మినరల్స్ మాత్రమే మనకి అందుతున్నాయి. జనరల్గా మన హ్యూమన్ బాడీ ఎక్కువ శాతం వాటర్తో నిండి ఉంటుందని మనం చదువుకుంటూ ఉంటాం. లేడీస్కి అయితే కనుక 60% వాటర్ ఉంటుంది, అది జెంట్స్కి చూస్తే 65% వాటర్ అనేది బాడీలో ఉంటుందన్నమాట. సో ఈ వాటర్ని బ్యాలెన్సింగ్గా ఉంచడం కోసం ఖచ్చితంగా మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుందండి. అయితే సోర్స్ ఏంటి మినరల్స్కి? మెయిన్ సోర్స్ మనం చూసినట్లయితే భూమి మీద మనకి కొన్ని రకాల మినరల్స్ అనేవి లభిస్తాయి, అలాగే వాటర్లో కూడా మనకి మినరల్స్ అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ మినరల్ డిప్లెషన్ ఎలా వచ్చింది, మినరల్స్ అలా ఎలా తగ్గిపోతున్నాయి అని మనం చూసినట్లయితే జనరల్గా ఎర్త్ ఫామ్ అయిన కొత్తల్లో బాగా మినరల్స్ అనేవి దొరికేవండి. తర్వాత ఏంటంటే కొన్ని వెదర్ కండిషన్స్, పంటలు పండించడం, క్రాపింగ్ చేయడం, గ్రేజింగ్ చేయడం, వీటన్నిటి వలన ఏంటంటే మినరల్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. అలాగే వర్షాల కారణంగా బాగా విపరీతమైన వర్షాలు పడినప్పుడు ఏంటంటే మినరల్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి ఓషన్స్లో కలిసిపోతూ ఉంటాయి. సో ఇలా ఏంటంటే మన ఎర్త్ మీద మినరల్స్ అనేవి రాను రాను తగ్గిపోతూ వస్తున్నాయి అన్నమాట. చాలా స్కేర్సిటీ అనేది ఏర్పడుతుంది మినరల్స్కి. సో మన డైట్లో మినరల్స్ కూడా తగ్గిపోతున్నాయి. మనకి భూమిలో మినరల్స్ ఉంటేనే కదా మనం తీసుకునే ఫుడ్లో మినరల్స్ యాడ్ అయ్యేది.
సో, అలా రాను రాను మినరల్స్ భూమిలో తగ్గిపోతూ వస్తున్నాయి. మనకి బాడీ మొత్తం సెల్స్‌తో ఫార్మ్ అయి ఉంటుందండి. మన సెల్స్ యొక్క నరిష్‌మెంట్ కోసం, ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మినరల్స్ చాలా అవసరం అనమాట. మన బాడీ ఎలా తయారవుతుంది? సెల్స్ టిష్యూస్‌గా ఫార్మ్ అవుతాయి. టిష్యూస్ ఆర్గాన్స్‌గా ఫార్మ్ అవుతాయి. ఆర్గాన్ ఒక సిస్టమ్‌గా ఫార్మ్ అవుతుంది. తర్వాత హ్యూమన్ బాడీ అంతా కూడా తయారవుతుంది మనకి సెల్స్ ద్వారా. అయితే మినరల్స్ అనేవి సెల్స్ అండ్ టిష్యూస్ యొక్క హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్సింగ్‌గా ఉంచడం కోసం ఈ మినరల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతా ఉంటాయి. అలాగే మన ఫుడ్‌ని ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం కోసం ఈ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి సూర్యుడి నుంచి విటమిన్ డి2 వస్తుంది గదా! ఈ విటమిన్ డి2ని మన స్కిన్ ఏం చేస్తుందంటే డి3 కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ డి3ని మన బాడీలోకి ట్రాన్స్‌పోర్టేషన్ చేయడానికి, అబ్జార్ప్షన్ చేయడానికి కాల్షియం అండ్ మెగ్నీషియం మినరల్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. ఇక్కడ మనం వైస్ వర్సా అని చెప్పొచ్చండి. కాల్షియం మన బాడీలోకి అబ్జార్బ్ కావాలన్నా కూడా డి3 కూడా అవసరం. సో, ఇలా ఒకదానికొకటి ఇంటర్‌లింక్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి మన బాడీ సిస్టమ్ అనేది ఎలా డిగ్రేడ్ అవుతుందని మనం చూసినట్లయితే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ వలన, అలాగే అడల్టరేటెడ్ ఫుడ్ వలన. అడల్టరేటెడ్ అంటే రకరకాల కెమికల్స్ యూస్ చేసి పంటల్ని పండించడం. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా మనం కూర్చునే చేస్తూ ఉంటాం. ఎటువంటి ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఉండడం లేదనమాట. మినరల్ డెఫిషియన్సీకి సిమ్టమ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఫ్యాటిక్‌గా అయిపోవడం, నమ్‌నెస్, మజిల్ క్రాంప్స్ రావడం, అలాగే టూత్ డికే, టూత్స్ వీక్ అయిపోవడం, బ్రెయిన్ ఫాగ్, రెస్ట్‌లెస్‌నెస్‌గా ఉండడం, అలాగే లో ఇమ్యూనిటీ, బ్రిటిల్ హెయిర్ అండ్ నెయిల్స్ అండి. వీక్‌గా హెయిర్, నెయిల్స్ అయిపోయి ఊరికినే విరిగిపోతూ ఉండడం. సో, ఇవన్నీ కూడా మినరల్ డెఫిషియన్సీకి సిమ్టమ్స్ అనమాట. మన బాడీలో మినరల్ డెఫిషియన్సీ వస్తే కలిగే కామన్ డిసీజెస్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మినరల్స్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయోడిన్ లోపం వస్తే ఎలాగా అని చెప్పి, అయోడిన్ లోపం వస్తే ఏంటంటే గొయిటర్, హైపోథైరాయిడిజం, అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్, ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ స్టిల్ బర్త్, బర్త్ డిఫెక్ట్స్, ఇన్ఫాంట్ మొర్టాలిటీ, అలాగే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అనేది జరుగుతుంది. కాల్షియం లోపం వస్తే కనుక బోన్ మినరలైజేషన్ డిక్రీజ్మెంట్, అలాగే రికెట్స్, ఆస్టియోపొరాసిస్ అనేది వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ వలన మనకి ఎనీమియా అనేది రావడం జరుగుతుంది. అలాగే లెర్నింగ్ అండ్ వర్క్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. మెటర్నల్ అండ్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ అనేది పెరిగిపోతుంది. అలాగే లో బర్త్ వెయిట్ అనేది జరుగుతుంది. సో, జింక్ లోపం వస్తే కనుక పూర్ ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్ అండి. అలాగే ఇంపైర్డ్ గ్రోత్ ఉంటుంది. అలాగే జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్‌ని తట్టుకునే కెపాసిటీ అనేది మనలో తగ్గిపోతుందనమాట. అదే ఫ్లోరైడ్ లోపం వలన మనం చూసినట్లయితే డెంటల్ డికే అండి. అంటే పళ్ళు వీక్‌గా అయిపోయి ఊడిపోతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే బోన్ హెల్త్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. సెలీనియం అనేది తగ్గిపోతే మన బాడీలో ఏమవుతుందంటే కార్డియోమయోపతి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్యాన్సర్ అండ్ కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, ఇలా మినరల్ డెఫిషియన్సీ వలన చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన బాడీ ఎసిడిక్ అయితే గనక, ఈజ్ యువర్ బాడీ ఎసిడిక్ అయితే గనక ఏంటి ప్రాబ్లమ్స్ అని మనం చూసినట్లయితే, మన బాడీలో చాలా రకాల డిసీజెస్ ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ వలన వస్తాయన్నమాట. ఇక్కడ మనకి పిక్చర్లో చూపించారు చూడండి. మనకి పీహెచ్ స్కేల్ అనేది ఇచ్చారు. ఎసిడిక్ పీహెచ్ ఉంటే ఎలాగా, అలాగే ఆల్కలైన్ ఉంటే కనుక ఏంటి అని చెప్పి మన బాడీని ఎప్పుడు కూడా మనం ఆల్కలైన్‌గా ఉంచుకుంటేనే హెల్తీగా ఉంటాం అనమాట. మన బాడీలో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! 60% లేడీస్‌కి, అలాగే 65% జెంట్స్‌కి వాటర్‌తో ఫార్మ్ అయి ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న వాటర్ ఎసిడిక్ వాటర్ ఎక్కువ తీసుకుంటుంటే మనకి పూర్ హెల్త్ వస్తుంది. ఆల్కలైన్ వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి గుడ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుందనమాట. ఇక్కడ మన బాడీని ఆల్కలైన్‌గా మెయింటైన్ చేయడానికి ఏం చేయాలి? ఎలా ఉంచుకోగలుగుతాం అని మనం చూస్తే, ఇక్కడ మన కంపెనీ లాంచ్ చేసిన వెస్టీజ్ ప్రైమ్ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేవి మన బాడీని ఆల్కలైన్‌గా ఉంచుకోవడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతాయి. అది ఎలాగా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే పీహెచ్ స్కేల్ ఇచ్చారు కదా! ఈ స్కేల్‌లో ఎసిడిక్, న్యూట్రల్, ఆల్కలైన్ ఇచ్చారు. మన వాటర్ అనేది ఆల్కలైన్ అయితే కనుక మనకి గుడ్ హెల్త్ అనేది వస్తుంది కదా! అయితే
ఆల్కలైన్ బాడీ అనేది హెల్దీ గట్ని మెయింటైన్ చేస్తుంది. అంటే మన హెల్దీ గట్ అనేది మెయింటైన్ అయితేనే మనకి ఏదైనా మనం కన్జంప్షన్ చేసుకున్నప్పుడు ఈజీగా అది అరుగుదల అవుతుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అయ్యి బ్యాడ్ బ్యాక్టీరియాని మన ఒంట్లో ఉన్నదాన్ని కిల్ చేస్తుంది అనమాట. సో హెల్దీ గట్ మెయింటైన్ అవ్వాలంటే మన బాడీ ఆల్కలైన్గా ఉండాలన్నమాట. అయితే వాట్ కెన్ ఆల్కలైన్ వాటర్ డూ ఫర్ యూ? ఆల్కలైన్ వాటర్ ఎందుకు అవసరం అనేది ఈ పిక్చర్లో ఇచ్చారు చూడండి. ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే మన బాడీకి చాలా రకాల స్ట్రెస్, డయట్ పొల్యూషన్, అలాగే మెనీ బాటిల్డ్ వాటర్స్ వలన ఏంటంటే మన బాడీ ఎసిడిటీగా మారిపోతుంది కదా. ఆ ఎసిడిటీని ఇది న్యూట్రలైజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన సెల్స్ ఏవైతే ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయని సెల్స్ని క్లీన్ చేసి బాడీ ఫంక్షన్ని రీస్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన బాడీ ఇమ్యూని సిస్టమ్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసి డిసీజెస్తో ఫైట్ చేసే కెపాసిటీని పెంచుతుంది అనమాట. అలాగే బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మన బాడీకి ఎక్కువ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ బాడీలో ఎక్కువ pH లెవెల్ని మెయింటైన్ చేయడం వలన మన బాడీకి ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ యొక్క అవసరం అనేది తగ్గించి, అలాగే దాన్ని కరిగించడానికి చాలా రకాల డ్యామేజింగ్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి కదా. సో వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన బాడీ యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఏమేంటివంటే ఎసెన్షియల్ న్యూట్రియన్స్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో వాటి యొక్క అబ్జార్ప్షన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఆల్కలైన్ వాటర్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉంటుంది. సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ కూడా. ఇది యాంటీ ఆక్సిడెంట్ అవడం వలన ఏంటంటే మన సెల్స్ని డ్యామేజ్ చేసే, అలాగే డిఎన్ఏని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని రక్షిస్తుంది. ఈ విధంగా మనకి ఆల్కలైన్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ పిక్చర్లో వెస్టేజ్ ప్రైమ్ సిఎండి మేక్స్ యువర్ వాటర్ ఆల్కలైన్ అని చెప్పించారనమాట. ఫస్ట్ గ్లాస్లో మనం చూస్తే ఎసిడిక్ వాటర్ ఉంది. ఎప్పుడైతే దానిలో వెస్టేజ్ ప్రైమ్ సిఎండిని యాడ్ చేస్తామో అది ఆల్కలైన్ వాటర్ విత్ మినరల్స్గా మారుతుందన్నమాట. అంటే మన వాటర్ అనేది ఆల్కలైన్ అవుతుంది, అలాగే మినరల్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇలా డైలీ రెగ్యులర్గా మనం డ్రింకింగ్ చేసే వాటర్లో మనం దీన్ని మిక్స్ చేసుకుంటే మన వాటర్ అనేవి మినరలైజ్డ్ అవుతాయి. మన వాటర్లో మినరల్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. వెస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ని ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. ఉటా ద గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి ఈ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ని తయారు చేస్తున్నారనమాట. దీన్ని తయారు చేయడానికి 2 years ఎవాపరేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుందండి. ఇది హై స్టాండర్డ్స్లో జరుగుతుంది. సో ఇది హైలీ బయో అవైలబుల్ అని చెప్పొచ్చండి. అలాగే మన బాడీలో ఈజీగా అబ్జర్బ్ అవుతుంది. దీనిలో అన్ని రకాల మినరల్స్ యొక్క ఫుల్ స్పెక్ట్రమ్ అనేది లభిస్తుంది. ఈ వాటర్ని చక్కగా ప్యూరిఫైడ్ చేసి మనం ఇలా 2 years ఎవాపరేషన్ ప్రాసెస్ని చేసినట్లయితే మన బాడీకి అవసరమయ్యే అన్ని రకాల మినరల్స్ యొక్క అయానిక్ ట్రేస్ అనేది మనకి లభిస్తుందన్నమాట. సో ఇంత గ్రేట్ లేక్ అని చెప్పొచ్చండి. ఇది మనకి ఇది తయారవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 2 years అనమాట. సో ఇంత న్యాచురల్గా తయారు చేసిందే ఈ సిఎండి. చూడండి, ఇక్కడి నుంచే మనకి సిఎండి తయారవుతుందన్నమాట. ఉటా ద గ్రేట్ సాల్ట్ లేక్ అంటే ఇదే. ఈ సాల్ట్ లేక్లో అన్ని రకాల మినరల్స్ లభిస్తాయి అన్నాం కదా. సో ఈ వాటర్ని చక్కగా క్రాఫ్ట్ చేసి ట్రెడిషనల్ ప్రాసెస్లో దీన్ని తయారు చేస్తారనమాట. అంతేగాని ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ ఆర్టిఫిషియల్ డ్రైయింగ్ ప్రాసెస్ని కానీ ఫాలో అవ్వరు. ఎండలో చక్కగా ఎండబెడతారు ఆ వాటర్ని. అంతేగాని ఎలాగా మిషన్స్ యూస్ చేసి కానీ ఎలాగ ఆర్టిఫిషియల్గా కానీ వీటిని ఎండబెట్టరనమాట. అలాగే దీన్ని ఒక ఫ్యామిలీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఆండర్సన్ ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. చూడండి, హౌ వెస్టేజ్ ప్రైమ్ సిఎండి ఈజ్ యూనిక్యూ. ఎందుకు మన వెస్టేజ్ ప్రైమ్ సిఎండి అనేది యూనిక్యూ అని మనం చెప్పుకున్నట్లయితే, ఇండియాలో డైరెక్ట్గా ఉటా ద గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి తయారైన న్యాచురల్గా తయారైన సిఎండి మన వెస్టేజ్ ప్రైమ్ సిఎండి అండి. ఎలాంటి ఆర్టిఫిషియల్గా తయారవ్వలేదు. బయట ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే రకరకాల ప్రాసెస్లో ఉంటాయి, కానీ మనకి ఇది డైరెక్ట్గా ఉటా ద గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి వస్తుందన్నమాట. ఈ ప్రొడక్ట్ ఎలా యూనిక్యూ అంటే మళ్ళీ మనం చూపించాల్సింది మన సర్టిఫికేట్స్ అండి. ఈ సర్టిఫికేట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి యావా.
అంటే అమెరికన్ వెజిటేరియన్ అసోసియేషన్ ఈ ప్రొడక్ట్‌కి సర్టిఫై చేస్తుంది. ఇది వెజిటేరియన్ ప్రొడక్ట్ అని. అలాగే ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. మన వెస్టేజ్ సీఎండీకి హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే కొషర్ సర్టిఫైడ్ కూడా. నెక్స్ట్ గ్రాస్ అప్రూవ్డ్ ఇంగ్రీడియంట్స్ అనేవి దీనిలో ఉన్నాయి కాబట్టి గ్రాస్ సర్టిఫైడ్ కూడా. నెక్స్ట్ ఎన్ఎస్ఎఫ్ సర్టిఫికేట్ కూడా దీనికి ఉందన్నమాట. వెస్టేజ్ ప్రైమ్ సీఎండీ అనేది మన సెల్యులర్ నరిష్మెంట్ కోసం ఏ విధంగా ఉపయోగపడుద్ది అనేది ఇక్కడ పిక్చర్ రూపంలో ఇచ్చారు చూడండి. లైవ్ బ్లడ్ ఎనాలిసిస్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పిక్చర్లో వచ్చేసరికి ఏంటంటే సీఎండీ యూజ్ చేయకముందుది, సీఎండీ యూజ్ చేసిన తర్వాతది సెకండ్ పిక్చర్ అనమాట. మన సెల్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి మనం సీఎండీ యూజ్ చేస్తే కనుక. లేదంటే కనుక సెల్స్ అన్నీ కూడా ఒక చోట గుట్టబడినట్టుగా అయిపోయినాయి చూడండి. ఇది సీఎండీ యొక్క పవర్ అన్నమాట. వెస్టేజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది యూజ్ చేయడం వలన మెయిన్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే బోన్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, మజిల్ కాంట్రాక్షన్ అనేది పెరుగుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హార్ట్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా బెనిఫిట్స్ మనం చూసినట్లయితే హెల్దీ సెల్యులర్ నరిష్మెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే బాడీలో ఉన్న మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, స్కిన్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే డిటాక్సిఫికేషన్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. మజిల్ ఫంక్షనింగ్ని స్మూతింగ్ చేస్తుంది, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. వెస్టేజ్ ప్రైమ్ సీఎండీని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. 1 లీటర్ వాటర్కి 7 డ్రాప్స్ సీఎండీని మిక్స్ చేసుకొని డైలీ 3 టైమ్స్ తీసుకున్నట్లయితే కనుక బెటర్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా చూద్దాం. మనం మెటల్ వెజల్లో యూజ్ చేయకూడదు అనమాట. అలాగే మిల్క్తో కానీ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్తో కానీ దీన్ని మిక్స్ చేసి యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అనేది తెలుసుకున్నాం కదా. అసలు దీనిలో ఎన్ని రకాల మినరల్స్ ఉంటాయి అని అంటే 84 హ్యూమన్ గ్రేడ్ మినరల్స్ అనేవి దీనిలో ఉంటాయండి. అలాగే ఉటా ద గ్రేట్ సాల్ట్ లేక్ నుంచి న్యాచురల్గా వస్తుంది కాబట్టి మన సెల్స్ అనేవి హెల్తీగా ఉండడం కోసం ఈ 84 మినరల్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు దీని ఎంఆర్పి వచ్చేసరికి 1100 రూపాయలండి. డిపి 920 రూపీస్, పీవీలు 30.67. ఇది 60 ml సైజులో మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.